పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. పక్క రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో ఆయిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. మంత్రులు ఇంధన పొదుపు పేరుతో ప్రచారానికి పరిమితం అయ్యారంటున్న మార్గాని భరత్ మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. భారీగా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన దిగింది. దీనిలో భాగంగా రాజమండ్రి నగరంలో మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నారు. కంపారిటివ్లీ పక్క రాష్ట్రాలతో పోల్చినా సరే ఆంధ్రప్రదేశ్ లో అయితే ఈ కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు, అపరిమితంగా పెరుగుతున్నాయి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక వ్యాఖ్యలు చేసింది, ప్రస్తుత ప్రభుత్వ నాయకులు చేశారు. ఎలా చూస్తారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గాని నారా లోకేష్ గాని గతంలో మీరు పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి ఇలా చూపించారు ఆంధ్రప్రదేశ్ లో ఈ రకమైన రేట్లు ఉన్నాయని. నేను ఇవాళ చెప్తా ఉన్నా, మన కింద రాష్ట్రము తమిళనాడులో ఆంధ్రప్రదేశ్ కి తమిళనాడుకి వ్యత్యాసం చూస్తే 6 రూపాయలు ఉంది డీజిల్ గాని పెట్రోల్ గాని. డీజిల్ నాకు తెలిసి 96 రూపాయలు ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో 101 రూపాయి 100 సెంచరీ దాటేసింది. అదేవిధంగా పెట్రోల్ చూస్తే 113 రూపాయలు. అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? ఇక్కడ కూటమి ప్రభుత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు వీళ్ళు బాధ్యత తీసుకుని వీళ్లపైన కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఇమీడియట్ గా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక రాయితీ తీసుకుని వచ్చి ఇక్కడ డీజిల్ కర్ణాటక స్థాయిలో తమిళనాడు స్థాయిలో తగ్గించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నెన్ని డైలాగులు కొట్టారండి ఒక్కొక్కళ్ళను. ఇవాళ అడుగుతున్నా, మీ 2 సంవత్సరాల ప్రభుత్వంలో మీరు ఆంధ్రప్రదేశ్ ఎందుకు భారతదేశంలో హైయెస్ట్ రేట్లు ఉన్నాయి? మీకున్న 29-30 రాష్ట్రాల్లో మీరు చూసుకుంటే భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ రేట్లు ఉన్నాయి. మరి ఇది పెను భారము మన ప్రజలందరిపైన పడతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు అందరూ కూడా నాకు తెలిసి నేను ఇప్పుడు జోస్యం చెప్తున్నా, 6 రూపాయలు తేడా ఉందండి డీజిల్ తమిళనాడుకి ఆంధ్రాకి. మొత్తం అందరూ కూడా తమిళనాడుకి వెళ్ళిపోయి అక్కడ వెళ్లి డీజిల్ కొట్టించుకుని ఇక్కడికి వస్తారు. అక్కడ ఉన్న బార్డర్ ప్రాంతాలు చూస్తే మీకు సుమారుగా 100 లీటర్లు డీజిల్ కొడితే ఎన్ని రూపాయలు మీకు కలిసి వస్తా ఉంది? 600 రూపాయలు ప్రతి ఒక్క లారీ వాళ్ళైనా డీజిల్ కొట్టించుకోవాలంటే ఆ స్థాయిలో వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వాలు ఇప్పుడు చెప్తారు, మీరు ఆంధ్రా నుంచి వచ్చి మాకు తమిళనాడులో మీరు డీజిల్ పెట్రోల్ కొట్టించుకుంటున్నారని. ఈ పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు కేవలం తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎందుకు మీరు రేట్లు తగ్గించరు, ఎందుకు రేట్లు నియంత్రించరని అడుగుతా ఉన్నాం. మీరు ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వాలను గాని లేకపోతే మీరు మెడలు వంచి మీరు ఆంధ్రప్రదేశ్ కి ఇమీడియట్ గా 94 రూపాయలు గతంలో ఏ రకంగా అయితే రేట్లు ఉన్నాయో 96 రూపాయలు అదే రేట్లు కొనసాగించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పోరాటం చేస్తుందని సందర్భంగా తెలియపరుస్తున్నా. పెరిగిన పెట్రోల్ డీజిల్ రేట్లు పూర్తి స్థాయిలో ఏదైతే తగ్గించే వరకు ఈ ఆందోళన అయితే కొనసాగిస్తున్న విషయాన్ని అయితే వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్.